హాయ్ బ్రో, నా పేరు రాక్ స్టార్ యాదగిరి. ఐఎమ్ యూట్యూబర్. సో తండల్ మూవీ అనేది ట్రైలర్ అయితే చూడడం జరిగింది. చాలా అద్భుతంగా అయితే రావడం జరిగింది. రాసిన డైరెక్టర్ చాలా అద్భుతంగా రాశారు. చేసిన స్క్రీన్ ప్లే కూడా చాలా అద్భుతంగా రావడం జరిగింది. రైటరు చాలా అద్భుతంగా అయితే రాయడం జరిగింది. సో దీంట్లో పాత్రలు అయితే చాలా బాగుంది. చూస్తుంటేనే తెలుస్తుంది సినిమా మంచి బ్లాక్ బస్టర్ కొడుతుందని. సో ఇక రిలీజ్ అయినాక చూడాలి మూవీ రివ్యూ ఎలా ఉంటుంది, దాని పాజిటివ్ నెగిటివ్ ఎలా ఉంటుంది అనేది మనమైతే ప్రత్యేకంగా చెప్పలేం. బట్ అయితే ఇంతవరకు రాసిన రైటర్ గాను, చేసిన డైరెక్టర్ గాను ఇద్దరు ఒకే సక్సెస్ అయినట్టు అయితే నాకు కనబడుతుంది. ఎందుకంటే యాక్చువల్గా నేను ఒక రైటర్గా ఒక రైటింగ్ స్కిల్స్ చెప్పగలను. ఒక చిన్న చిన్న డైరెక్షన్ మేము చూస్తున్నాము. రీసెంట్గా మా మూవీస్ కూడా రిలీజ్ అవుతున్నాయి. సో దాని ద్వారా కూడా డైరెక్షన్ పరంగా చూస్తున్నా కూడా అది ఒకే బ్లాక్ బస్టర్ కొట్టేటట్టు అని అయితే నాకు అనిపిస్తుంది. సాయి పల్లవి యాక్టింగ్ అనేది చాలా అద్భుతంగా ఉందండి. కొత్తదనాన్ని చూపిస్తున్నారు. ఇంతకుముందు చేసిన గ్లామర్ కంటే ఈ గ్లామర్ చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది. సో కుర్రగారులు 100% చూస్తారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే తన విధానం అనేది అలా చూపించడం జరిగింది, డైరెక్టర్ గాను రైటర్ గాను. సో వీళ్ళకైతే మంచి ఇంకా చెప్పడం అయితే అవసరం లేదనిపిస్తుంది. అవును. ఓం నమ శివ సాంగ్ అయితే బాగానే ఉందండి. నాకైతే ఓకే అనిపించింది. ఎందుకంటే జనాలకు కొత్తదనాన్ని చూపిస్తున్నారు చాలామంది. అంటే ఒకళ్ళకు ఒకళ్ళు పోటీగా అయితే డైరెక్టర్ కానీ రైటర్ కానీ ఉన్నారు. వీళ్ళకు మించి మా సాంగ్ రావాలనే ఉద్దేశంతో ఎవరైనా చేస్తారు. అది మీరైనా కావచ్చు, నేనే కావచ్చు, ఏ ప్రొడ్యూసర్ అయినా డైరెక్టర్ అయినా. ఒక ఒక డైరెక్టర్ టు డైరెక్టర్ యుద్ధాలు అవుతున్నాయి. యాక్చువల్ చెప్పాలంటే హీరోయిన్లకి మనము పోస్టర్లు వేసుకొని చూసుకుంటున్నాం. కానీ ఇక్కడ విషయాలు వచ్చేసి ఏంటంటే డైరెక్టర్ ప్రొడ్యూసర్ల మధ్యలో వీళ్ళ మూవీ అనేది హైలైట్ చేయడం జరుగుతుంది. దాంట్లోనే వీళ్ళ కథనాలు కానీ వీళ్ళు రాసే డైరెక్షన్ స్క్రీన్ ప్లేలు కానీ చాలా డిఫరెంట్ ఆఫ్ చూపించడము, జనాలకు అట్రాక్ట్ చేయడానికి చూపించడం అనేది చాలా హైలైట్ అనుకోవచ్చు. నాకైతే చాలా బాగా నచ్చింది సాంగ్ అయితే.